రాష్ట్రానికి కేంద్రం వరాలు. రాజధాని రైల్వే ప్రాజెక్టులపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ బిల్డప్ బాబాయిలు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత చేశారని, అదే కొత్త స్కీమ్ లాగా కొత్తగా వచ్చినట్టు, విభజన చట్టంలో లేనట్లు, అసలు ఎంత ఇదే వీళ్ళు చంద్రబాబు గారు బీజేపీని బూతులు తీసిన రోజుల్లో ఇంకేముంది అసలు ఏం చేయట్లేదని రాశారు. ఇప్పుడు అంతా చేసేస్తున్నట్టు రాస్తున్నారు. అవునా శేఖర్ గారు, మీరే ఉంటారు? అమరావతి బెంగళూరు ప్రాజెక్టు కానీ, రైల్వే రోడ్డు కానీ, ఇది కానీ మొన్న అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళేనంటే ఎవరో మన మిత్రులు ఎవరో వీడియో చేస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ బ్రెజిల్లో బెల్జియం అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ ఫోటో తీసుకొచ్చి అమరావతిలో ఊహా చిత్రాన్ని వేశారంటారు. అద్భుతమైన అంతర్జాతీయ రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పి వేశారట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? నిజంగానే ఇది కూడా మన ఈ రియల్ ఎస్టేట్లో భాగమే, బూస్టప్లో భాగమేనా? 100% అంతే సార్. మళ్ళీ ఎంత దారుణంగా అంటే వాళ్ళ ఐడియాలు పాడుగాను. అది బెల్జియం లో ఉండేటువంటి గూగుల్ ఎప్పుడు కొట్టినా కూడా బెల్జియం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అని కొడితే కనుక ఆ చిత్రాలన్నీ కూడా వచ్చేస్తాయి. అదే ఆంధ్రజ్యోతిలో చేసేసి 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంట. 1500 ఎకరాల్లో ఒక రైల్వే స్టేషన్ 1500 ఎకరాలు అంట. నాకు సికింద్రాబాద్ లోనే లేదు, సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్ లో లేదు అటువంటి. ఢిల్లీలో కూడా ఉండదు. ఎక్కడ ప్రపంచంలో 1500 ఎకరాలు ఇదేనా? ఏమైనా కర్మాగారం అంటే కర్మాగారం కాదంట, రైల్వే స్టేషన్ అంట. బిల్డప్ ఎంత అంత కాదు, నిజాలు రాయొచ్చు కదా, పచ్చి అబద్ధాలు రాయటం ఎందుకో అర్థం కాదు వీళ్ళు. అదే 2014, 15, 16లో ఇలా రాసి పూర్తిగా ఏమైందంట సార్, వాళ్ళకి సంబంధించినటువంటిది కూడాను ఏదో ఊహా చిత్రాలు, స్విస్, సింగపూర్, స్విట్జర్లాండ్ అని ఈ ఫోటోలు ఆ ఫోటోలు అన్ని తీసుకొని వచ్చి పెట్టేసి లాస్ట్కి ఏమైంది, జనాలందరూ కూడాను పాపం అమరావతి అంటే కనుక పారిపోయే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ రోజు కూడాను అదే భాగంగా ఈ రోజు విభజన చట్టంలో అంతకు ముందు దశాబ్దాల నుంచి ఈ కాట్పాడినటువంటి రైల్వే లైన్ కోసం కానీ ఇవన్నీ కూడాను అన్ని ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి టైంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడాను కావాలని దశాబ్దాల నుంచి పోరాడుతున్నటువంటిది ఈ రోజు ఒక క్యాబినెట్ లో ఒక నోట్ వచ్చిందని దాన్ని అంతా కూడా చేసేసారు. ఇదే అయిపోయింది, అదే అయిపోయింది. ఈ బిల్డప్ తేరా చూస్తే మొన్న వీళ్ళు రాసిన రైల్వే ప్రాజెక్ట్ లేదు. ఎర్రబాలెం నుంచి నంబూరు, పెదకాకను నంబూరు ఏదో పెట్టారు కదా మంగళగిరి అవతల. ఆ లైన్ గురించి ఎక్కడ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చెప్పలేదు. మరోవైపు ఏమో అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇంకేమో వచ్చేసినట్టే చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ సంబంధించింది ఏమన్నా క్యాబినెట్ లో ఎన్ని ఇలాంటివి వస్తాయంటే అలాంటివి ఏమి లేవు. ఏదో పిచ్చిరాతలు రాసుకుంటూ హైప్ చేసుకుంటూ. సార్ ఒకటి, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచిన తర్వాత అమరావతి ప్రాంతంలో మినహాయింపు ఇచ్చిన తర్వాత కూడా లావాదేవీలు జరగలేదంటే ఇక్కడ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత హైప్ చేసుకున్నా కూడా, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నా కూడా కమిషన్ల రూపంలో బడా నాయకులకు వెళ్తుందే తప్ప ఇక్కడ ఈ ప్రాంతానికి వనగూరేది ఏమీ లేదు. రైట్, ఓకే. మీరు రామ్నాథ్ గారు మీరు చెప్పండి, అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ కొత్తదా ఇదేమన్నా? ఎప్పటి నుంచో రావాల్సిన ప్రాజెక్ట్ కదా, ఒకవేళ వస్తే సంతోషమే, మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు వరాలు ఇచ్చేస్తుందని ఇదే జ్యోతి వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. గతంలో ఎట్లా తిట్టారు బీజేపీ వాళ్ళని, ఇప్పుడు మాత్రం ఇట్లా అసలు అయిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారా? అల్టిమేట్ గా ఒకటే ఆలోచన అందరిది, కొమ్మినేని గారు. మొత్తం అమరావతికి మొత్తం అన్ని దారులు, ప్రపంచంలోని అన్ని దారులు అమరావతి వైపు దారి తీస్తున్నాయి, మీరు త్వరగా వెళ్ళకపోతే ట్రాఫిక్ జామ్ లో వెనుకబడిపోతారు అన్న ఒక ఇంప్రెషన్ సృష్టించడానికి చేస్తున్న హైప్ తప్పించి మరి ఇంకా 1500 ఎకరాల్లో రైల్వే స్టేషనే కాదు, మనం అన్ని ప్రజలకు అన్ని అర్థమైపోయాయి. 2014-19 మధ్య దాదాపు 25 దేశాలు, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్తారో, ఇదిగో చైనా రాజధాని లాగా మన రాజధాని, వాషింగ్టన్ లాగా మన రాజధాని, ఇట్లా ఒక దాదాపు చివరికి శ్రీలంకను కూడా వదిలిపెట్టలేదు. 25కు పైగా దేశాలకు సంబంధించి ఈ మోడల్లో ఉంటుంది మన అమరావతి అని రాశారు. ఇప్పుడు కూడా అదే రాస్తున్నారు. ఇది అంతే ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి మీద పూర్తి ఇంట్రెస్ట్ గా ఉంది. ఏ విధంగా అయినా సరే అమరావతిని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి మీరంతా ఇక్కడికి రండి అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి చేస్తున్నదే తప్పించి ఇప్పటి వరకు అక్కడ ఏది కూడా గ్రౌండ్ లో ప్రాక్టికల్ గా నిజాయితీగా చూస్తే అక్కడైతే ఏ మూవ్మెంట్ ఉన్నట్టు కనిపించడం లేదు. దాన్ని ఒక పైగా మీకు తెలుసు కదా, అమరావతి టు బెంగళూరు, అట్లాగే అమరావతి టు హైదరాబాదు ఈ రోడ్లు విభజన చట్టంలో ఉన్నవే కదా. సరే, ఉన్న వాటికి ఇప్పుడు ల్యాండ్ సేకరణే పెద్ద సమస్య అవుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి కదా అమరావతి టు బెంగళూరు వైపు.
ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు రహదారుల విస్తరణ అనేది రెగ్యులర్ గా జరుగుతుంటుంది. అనంతపురం నుండి విశాఖపట్నం కూడా అనుకుంటారు. కానీ వీళ్ళు పత్రికల్లో రాసేది ఎక్కడ రాస్తారంటే కరెక్ట్ గా అనంతపురం నుండి అమరావతికి ఆపుతారు. అంటే కరెక్ట్ గా అమరావతి కోసమే, అనంతపురంలోని జనాలందరినీ అమరావతి వద్దకు తీసుకురావడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని నిర్మిస్తోంది అన్న ఒక ఇంప్రెషన్ కలిగిస్తారు. అక్కడికి ముందుకు ఎంత వెళ్తుంది, వెనకలికి వెళ్తుంది ఏమీ ఉండదు. అంటే ప్రతి రహదారిని అమరావతి దగ్గరకు వచ్చి ఆపుతూ ఉన్నారు అంటే మొత్తం అంతా ఇక్కడికి రాబోతోంది అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి తప్పించి ఇంకేం కనిపించడం లేదు. నానా పాటలు పడుతున్నారు దాని మీద. ఆవు కథ సార్, ఆవు కథ.